నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించడం మామూలు విషయం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలే గజిబిజిగా ఉండే రోడ్లు, పైగా మండుటెండలు, తీవ్ర కాలుష్యం కారణంగా ట్రాఫిక్ పోలీసులు పడే కష్టం అంతా ఇంత కాదు. ఇలా ఎండలో కష్టపడి పనిచేసే ట్రాఫిక్ పోలీసుల కష్టాలను తీర్చేందుకు రాచకొండ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. జంట నగరాల్లో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం మహానగరం హైదరాబాద్ లో దాదాపు 80 లక్షలకు పైగా వాహనాలు రహదారులపై రాకపోకలు సాగిస్తుండగా వీటిలో ద్విచక్ర వాహనాల సంఖ్య 57 లక్షలకు పైగానే ఉంది. ఇక మిగతావి కార్లు, బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు. వీటికి తోడు ప్రతిరోజు కొత్త వాహనాలు కూడా రోడ్డెక్కుతున్నాయి. ఇది హైదరాబాద్ కమిషనరేట్ లోని ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ జాముల పరిస్థితి అయితే చెప్పనే అక్కర్లేదు. చినుకు పడినా, ఏ చిన్న జామ్ అయినా దాని ప్రభావం ఆ రోజంతా ట్రాఫిక్ పై ఉంటోంది. గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిలిచిపోవడం సాధారణంగా మారిపోయింది. ఎండాకాలంలో కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తించాలంటే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎదుర్కొనే అవస్థల్ని కొంతవరకు తగ్గించడానికి ఉన్నతాధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే కూడళ్లలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సిబ్బందికి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని యోచిస్తున్నారు. ఈ ఏసీ హెల్మెట్ ముందు భాగంలో బ్యాటరీ సపోర్టెడ్ కూలింగ్ పాయింట్ ఉంటుంది. దీని ద్వారా చల్లని గాలి హెల్మెట్ కు 3 వైపుల నుంచి ప్రవహిస్తుంది. ఈ హెల్మెట్ లో ఉన్న బ్యాటరీని 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే 3 గంటలు పనిచేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో పోలీస్ సిబ్బందికి పెట్రోలింగ్ వాహనాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్ వంటి అప్గ్రేడెడ్ సిస్టమ్ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ట్రాఫిక్ సిబ్బందికి ఈ ఏసీ హెల్మెట్లు అందిస్తున్నారు. ఈ ఏసీ హెల్మెట్ బ్యాటరీ ఆధారంగా పనిచేసేలా అభివృద్ధి చేయబడింది. ఈ హెల్మెట్ 3 గుంటల నుంచి గాలి వచ్చేలా రూపొందించబడింది. ముఖం మీద, హెల్మెట్ లోపల 3 వైపుల నుంచి చల్లని గాలి వీస్తుంది. ఈ హెల్మెట్లు ఎండ ప్రభావం నుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయని, చల్లటి గాలిని అందిస్తాయని ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఏసీ హెల్మెట్ ట్రాఫిక్ కానిస్టేబుళ్లను వడదెబ్బ, వేడిమి నుంచి కాపాడుతుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఏసీ హెల్మెట్ల వల్ల ఉపశమనం పొందుతున్నామని ట్రాఫిక్ కానిస్టేబుల్స్ చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే హైదరాబాద్లో కూడా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అయితే నిత్యం 24 గంటలు రోడ్లపై ఉండి పనిచేసేది మాత్రం ట్రాఫిక్ పోలీసులే. ఇలాంటి ట్రాఫిక్ పోలీసులకి ఎండ నుంచి ఉపశమనం పొందడానికి గవర్నమెంట్ వాళ్ళకి కూల్ హెల్మెట్స్ని ఇచ్చింది. అయితే ఈ కూల్ హెల్మెట్స్ వల్ల వాళ్ళు అసలు ఎలాంటి ఉపశమనం పొందుతున్నారు, అసలు కూల్ హెల్మెట్స్ వల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి మనం ట్రాఫిక్ పోలీసుల మాటలోనే తెలుసుకుందాం. మంచి ఉపశమనం పొందుతున్నాము ఏసీ ఉండడం వల్ల. ఈ ఎండలకి, ఈ రోడ్డు హీట్, ఈ పొల్యూషను కొంచెమన్నా మమ్మల్ని రక్షిస్తుంది ఏసీ హెల్మెట్. ఉపయోగకరంగా ఉందని నా అభిప్రాయం. మార్నింగ్ 6 అవర్స్ ఉంటుంది, ఈవినింగ్ 8 అవర్స్ ఉంటుంది. 2 షిఫ్ట్స్ అంటే మ్యాక్సిమం 4 అవర్స్, మార్నింగ్ అవర్స్లో 4 అవర్స్, ఈవినింగ్ ఒక 6 అవర్స్ యూజ్ చేస్తున్నాం. ఈ ఏసీ హెల్మెట్స్ వల్ల అంతో ఇంత ఎండ నుంచి కొంచెం ఉపశమనం పొందుతున్నాం. అయితే జాగ్రత్త తీసుకోవడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుందని ట్రాఫిక్ పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజు, HMTV, హైదరాబాద్. కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ లో డ్యూటీ చాలా కష్టమైన పని. మండుతున్న ఎండలకు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా వారు అనారోగ్యానికి గురవుతారు. ఎండలతో పాటు మరోవైపు కాలుష్యంతో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీన్ని అర్థం చేసుకున్న పోలీస్ శాఖ కానిస్టేబుళ్ల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోంది. గతంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు కూలింగ్ గ్లాసులు అందించిన పోలీస్ శాఖ ఇప్పుడు ఏసీ హెల్మెట్లను అందిస్తోంది.